చాలా దురదృష్టం. ఖండిస్తున్నాం. నేనైతే ఇంకా 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నా. చూడండి, మొన్న అసెంబ్లీలో ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతా ఉన్నారు. కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమైన నేతలతోటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత కార్యవర్గం అందరినీ కూర్చోబెట్టి పాలమూరు రంగారెడ్డి మీద 2 సంవత్సరాల్లో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడితే ఎవరయ్యా ఎంతమంది మాట్లాడారు? వితిన్ 2 hours 8 మంది మంత్రులు మాట్లాడారు. ఆయనైతే ఇంకోటి ప్రిపేర్ చేసుకున్నాడు, ఆ నీళ్ళ మంత్రి ఏదో పీపీటీ అట, మళ్ళీ వాళ్ళదంటే వాళ్ళకి ఏదో గోల, నాకు సంబంధం లేదు, అది వేరు. తర్వాత ఇక్కడనేమో అది పెట్టారు. అంటే నేను ఒకటే అడుగుతున్నా, కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మన్నారు కదా, మీరు ఎన్నడైనా ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడిన దానికి సమాధానాలు ఇచ్చారా? నంబర్ 1. రెండోది, అసెంబ్లీలోకి వస్తేనే నిజాలు చెప్తారా? మీరు ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద మీ మంత్రులు కానీ మీరు కానీ గత సంవత్సరం నుంచి మాట్లాడుతున్న విషయాలు అబద్ధాలా? ఒప్పుకుంటున్నారా? అసెంబ్లీ లోపట్లే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఉన్న విషయాలు చెప్తామంటున్నారు కదా, మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారయ్యా? అసెంబ్లీలో పేపర్లు చదువుతూ పై వాక్యాలు తీసేసి కింది వాక్యాలు చదివేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చిన ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ప్రజలకు? అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాల మీద ప్రజలకు తెలియజేసిపారా మీరేమైనా? హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, మిగతా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు చాలాసార్లు. ఈ విషయాల మీద కూడా మాట్లాడారు గత అసెంబ్లీలో. మీరేమైనా సలహాలు, దానికి క్లారిఫికేషన్ ఇచ్చారా? మీరు ఉపనాయకులు, నాయకులు, శాసనసభ్యులు అడిగిన వాటికే సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిని నువ్వెక్కడయ్యా ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? ఎన్నిసార్లు ఉన్నావు అసెంబ్లీలో? ఆయన 14 సార్లు గెలిచాడు, దేశంలో ఏకైక వ్యక్తి. ప్రజాస్వామ్య పరిధి లోపల ప్రజల మద్దతు తీసుకొని చేసిన ఆయన ఎప్పుడేం మాట్లాడో తెలదా? మేము మా వాళ్ళు మాట్లాడిందని మొదలు సమాధానం చెప్పు. అంతకంటే ఇంకేమైనా ఎక్కువ మాట్లాడితే ఒక అవసరమైతే నేను వచ్చి మాట్లాడతా అనే విషయం తెలియదా మీకు? నేను కూడా 20 సంవత్సరాలు ఉన్నాయి అసెంబ్లీలో. నాకు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎప్పుడు కనిపించాల. అందుకోసం ఏదో ప్రజలను ఉద్రేకపరచడానికి, రెచ్చగొట్టడానికి, వాస్తవాల నుంచి దృష్టి మరల్చడానికి చేసి ఎత్తుగడలో భాగంగా నడుస్తున్న ప్రభుత్వ తీరును ఏమనాలో సిగ్గుచేటు.